దేవుళ్ళకైనా తమ శక్తియుక్తులతో విజయాలు సాధించే క్రమంలో ఎప్పుడో ఓసారి అహంభావం రావడం సహజం. అహంకారం ఎవరికున్నా సరైంది కాదు. అహంకారంతో వ్యవహరించే వ్యక్తులు అందరికీ దూరం అవుతారు. సుదర్శన చక్రం అలాంటి విషయాన్ని తెలియజేస్తుంది. శాంతిగా ప్రశాంతంగా ఉండే హనుమంతుడు సుదర్శన చక్రానికి ఎలా సమాధానం చెప్పాడో మనం తెలుసుకుందాం. హనుమంతుడు సుదర్శన చక్రంతో పాటు గరుడ అహంకారానికి, సత్యభామ అహంకారానికి ఎలా సమాధానం చెప్పాడో కూడా ఈరోజు తెలుసుకుందాం. సుదర్శన చక్రం విష్ణుమూర్తి ఆయుధం. శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి అనేక పనుల్లో సహకారిగా ఉంది సుదర్శన చక్రం. ఒకసారి ఇంద్రుడి వజ్రాయుధాన్ని కూడా నిర్వీర్యం చేసింది. దీంతో సుదర్శన చక్రం అనేక విషయాలకు తానే ఒక కొత్త కాంతిని అందించే శక్తినని ఆత్మవిశ్వాసం పెరిగింది. అందరికన్నా శక్తివంతమైన దాన్ననే నమ్మకం పెరిగింది. దీంతో ఒకసారి సుదర్శన చక్రం శ్రీకృష్ణుని ఒక ప్రశ్న అడిగింది. భగవంతుడా, ఈ ప్రపంచంలో నాకన్నా ఎవరైనా గొప్పవారు ఉన్నారా అని. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన అర్ధాంగి సత్యభామతో ఉన్నారు. మరోవైపు సత్యభామ శ్రీకృష్ణుడు తన కోసం స్వర్గం నుంచి పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చాడని, తాను చాలా అందగత్తెనని అహంభావంతో ఉంది. త్రేతాయుగంలో మీకు అర్ధాంగిగా ఉన్న సీత నాకన్నా అందంగా ఉండేదా అని అడుగుతూ ఉంది. ఈ మాటలతో సత్యభామ మాటల్లో అహంభావం శ్రీకృష్ణుడికి అర్థమవుతుంది. అప్పుడే గరుత్మంతుడు కూడా శ్రీకృష్ణుడి ముందుకు వస్తాడు. గరుత్మంతుడు శ్రీకృష్ణుడి వాహనం. నేను లేకుండా శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళలేడని అనుకుంటాడు. నా అంత వేగంగా ఎవరు ఎగరలేరని కూడా అనుకుంటాడు. అందుకని గరుత్మంతుడు కూడా శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. హే దేవా, ఈ ప్రపంచంలో నాకన్నా వేగంగా ఎవరైనా ఎగరగలరా అని. ఈ ముగ్గురు నుండి 3 ప్రశ్నలు విన్నాక శ్రీకృష్ణుడు ఈ ముగ్గురులో వచ్చిన అహంకారాన్ని అర్థం చేసుకుంటాడు. వారి అహంకారాన్ని దూరం చేయాలనుకుంటాడు. ఈ పని కోసం హనుమంతుడి సాయం తీసుకుంటాడు. అందరికన్నా ముందు గరుత్మంతుడి అహంకారం దూరం చేయటానికి హనుమంతుడిని పిలుచుకురమ్మని పంపిస్తాడు. అప్పుడు హనుమంతుడు మలయ పర్వతంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడు పిలిచారని చెప్పమని చెప్తాడు. తాను శ్రీరామున్నని, సీత అపహరణ జరిగిందని, తన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పమంటాడు. ఈ మాటలన్నీ చెప్పి ద్వారక నుండి మలయ పర్వతాల మీదకి గరుత్మంతుడిని పంపిస్తాడు శ్రీకృష్ణుడు. అదే సమయంలో సత్యభామతో సీతలాగే ముస్తాబోవని చెప్తాడు. ఎందుకంటే ఈరోజు శ్రీరాముణ్ణి, సీతను చూసేందుకు ఒక భక్తుడు వస్తున్నాడని చెప్తాడు. సీత లాంటి రూపం, జ్ఞానం కూడా వస్తుందని చెప్తాడు. ఆ తర్వాత సుదర్శన చక్రం దగ్గరికి వస్తాడు. ద్వారకకి బయట నిలబడి తన అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానియకూడదని చెప్తాడు. శ్రీకృష్ణుడు ఈ ముగ్గురికి ఈ 3 మాటలు చెప్పాక ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు. గరుత్మంతుడు మలయ పర్వతం మీదకి వెళ్ళి చూస్తే హనుమంతుడు తపస్సు చేస్తూ ఉంటాడు. రామనామ జపం చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి హనుమంతుడితో శ్రీకృష్ణుడి సంగతి చెప్తాడు. శ్రీకృష్ణుడే శ్రీరాముడని వివరిస్తాడు. శ్రీరాముడు గుర్తు చేశారని చెప్తాడు. శ్రీరాముడి పేరు వినగానే హనుమంతుడు భావోద్వేగానికి లోనవుతాడు. రాముణ్ణి కలిసేందుకు సిద్ధమవుతాడు. మీరు నా వీపు మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తానని హనుమంతుడితో గరుత్మంతుడు అంటాడు.